ఇంతవరకు నీ బిడ్డని ఆ శివుడు కాపాడాడు. ఇకపైన నువ్వే కాపాడాలి. ఆ పాప ఎవరు బాబు? నా కూతురే నాన్న. తను ఎక్కడికొచ్చి నుంచుందో చూసారా? రక్త సంబంధం చెప్పిస్తోంది. తను ఎక్కడికొచ్చి నిలబడిందో చూసారుగా? దేవుడా, ఈ DNA టెస్ట్ ఫెయిల్యూర్ అవ్వాలి. ఈ ఇంటికి కోడలిగా మా అమ్మాయే రావాలి. నాకు ఇది మాత్రం చేసి పెడి దేవుడా. నువ్వు ఇక్కడే కూర్చోనుండు, నేను స్నానం చేసి వచ్చేస్తాను. ఇదిగో ఆడుకో. దేవసేన, ఏంటమ్మా? నేను మాట్లాడేది వినిపిస్తోందా? వినిపిస్తోందమ్మా. నేను నీ కళ్ళకి కనిపిస్తున్నానా? కనిపించట్లేదమ్మా. ఫోటోని బాగా చూడు. ఇప్పుడు కనిపిస్తున్నానా? చక్కగా కనపడుతున్నావమ్మా. దేవసేన, ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? దేవుడు పిలిచాడురా. నేనున్నప్పుడు దేవుడు ఎందుకు నేను పిలిచాడమ్మా? నేను దేవుడి దగ్గరికి వచ్చానా? నువ్వు నాన్నతోనే ఉండాలి. అందుకే నాన్నతో చెప్పి నిన్ను తీసుకురమ్మని చెప్పాను. ఎందుకమ్మా నాన్నతో ఇన్ని రోజులుగా నా గురించి చెప్పడం మర్చిపోయావు? నువ్వు అప్పుడే చెప్పినట్లయితే నేను గైడ్ పని చేస్తూ కష్టపడేదాన్ని కాదు కదా. బాగా కష్టపడ్డావా? అవునమ్మా. ఎందుకమ్మా నా గురించి పట్టించుకోకుండా మర్చిపోయావు? అప్పుడు నిన్నిక్కడ ఉంచుకోలేనంతగా ఆపదలు ఉండేవి. అక్కడైతే రక్షణగా ఉంటుందని ఉంచాను. ఇప్పుడు నీకక్కడ కూడా అపాయాలు ఉన్నాయని తెలుసుకొని ఇక్కడికి తీసుకొచ్చేలా చేశాను. నాకింకా ఏదైనా అపాయం ఉందా అమ్మా? అవన్నీ అమ్మ చూసుకుంటుందిగా. నువ్వు అమ్మ కోసం ఒకే ఒక్క పని చేస్తావా? ఏం చేయమంటావమ్మా? అమ్మని నువ్వు చూసినట్టు, అమ్మతో మాట్లాడినట్టు ఇక్కడ ఎవరితోనూ నువ్వు చెప్పకూడదు. ఏమ్మా? అలా చెప్తే అమ్మని ఇంట్లోంచి బయటికి పంపడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తారా?
నేను ఎవరితోనూ చెప్పనమ్మా, నువ్వు ఇక్కడే ఉండమ్మా. చిట్టి తల్లి, చిట్టి తల్లి. అమ్మా